ఇవాళ నా ప్రీ వెడ్డింగ్ షూట్, నాది కాదు మాది. హాయ్ చెప్పు. అమ్మ ముందు చూడు. ఒక 2 days అయింది మేము హైదరాబాద్కి వచ్చాము ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నెల్లూరు నుంచి. ఇంకా ఇవాళ చార్మినార్ అనుకున్నాము, డిఫరెంట్ లొకేషన్స్ అనుకున్నాము, కానీ ఫస్ట్ చార్మినార్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దానికి అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు కదా, సో పొద్దున్నే అనమాట. అందరం బయలుదేరిపోయాము. ఇప్పుడు ఏది చెల్లి హాయ్ ఇటు చూడమ్మా కాస్త. ధీరజ్ హాయ్. మమ్మీ ఓకే, మేమంతా ఒక ట్రిప్లో వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఇంకా ఉన్నారు రావడానికి, అందరూ వస్తున్నారు. అంటే మా అమ్మమ్మ తాతయ్య కూడా నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారనమాట. మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే స్టే. కొంచెం లేట్ అయింది షూట్కి, ఆల్రెడీ 2 days అయిపోయింది కదా వచ్చి. యాక్చువల్గా నిన్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. అంటే షాపింగ్ ఇంకా అవ్వలేదు అనమాట, 1 dayలో అవ్వలేదు. 1 dayలో చేద్దాం అనుకుంటే ఇంకా లేట్ అయింది. ఇంకా ఇవాళ ఇంకా 2 days అనుకున్నాం షూట్కి. 2 days ఇక్కడ, ఇంకా చీరాలకి వెళ్ళి అక్కడ ఒక షూట్ తీసుకుందాం అనుకున్నాము. సో చార్మినార్ వెళ్ళాక మా షూట్ కొంచెం చూపిస్తాము, ఎలా ఉందో చూడండి. సో చార్మినార్లో కలుసుకుందాం. టాటా. మా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే స్టార్ట్ అయింది. ఆ రోజు మా షూట్ ఎలా జరిగింది అని నాకు ఎలా అనిపించిందని చెప్తాను. అండ్ అప్పుడు మైక్స్ కూడా లేవు కాబట్టి అప్పటికప్పుడు చెప్పలేకపోయాను, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ డే మా ప్రీ వెడ్డింగ్ షూట్ చార్మినార్లో జరిగింది. ఆ రోజు మేము ఇంకా పొద్దున్నే మా షూట్ని స్టార్ట్ చేయాలనుకున్నాం, కానీ వెళ్ళేదారిలో మధ్యలోనే కార్ కూడా ట్రబుల్ ఇచ్చింది, సో ఇంకా లేట్ అయిపోయిందనమాట. షూట్ కోసం డ్రెస్సెస్ అయితే ఆల్మోస్ట్ నేను క్యాజువల్గానే కొనుక్కున్నా, అది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను అనమాట. డ్రెస్సెస్ కోసం అది పనిగా షూట్ ముందు రోజే వెళ్ళి షాపింగ్ చేసాం. మామూలుగా అయితే నా సైజ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం అనమాట. కొంచెం బక్కగా ఉంటా కాబట్టి లూజ్గా ఉంటాయి, సో మళ్ళీ వెళ్ళి నేను అడ్జస్ట్ చేయించుకోవాల్సిందే. బట్ అప్పుడు ఎలాగో కొంచెం అటు ఇటు అయినా బాగానే దొరికేసాయి. అండ్ ఆ టైప్ డ్రెస్సెస్ కూడా ఫోటోగ్రాఫర్స్ సజెస్ట్ చేశారు నాకు. మామయ్య ఇంకా కెమెరామ్యాన్స్ ఎందుకు? వాళ్ళని అనవసరంగా పెట్టుకున్నాం కదా, తెలుసు. అయితే సేమ్ మేము వచ్చిన రోజే విజయ్ దేవరకొండ షూటింగ్ జరుగుతుంది అనమాట. ఈ డాన్స్ చూసాక మీకు ఏ సాంగ్ అని అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్. ఒకవేళ సాంగ్ని గెస్ చేస్తే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ విజయ్ దేవరకొండ షూటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మేమందరం వచ్చాం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చాం ఫ్రెండ్స్. నువ్వు కావాలని చెప్తున్నావు అని తెలుసు, నేను కావాలని హాయ్ చెప్పానని తెలుసు. అక్కడికి వెళ్ళి చూస్తే చార్మినార్లో చాలా వరకు అందరు ఇలా మాలాగా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వచ్చిన వాళ్ళే. అండ్ మాది జస్ట్ ఫొటోస్ మాత్రమే కాదు, కవర్ సాంగ్ లాగా కూడా తీసుకున్నాం. సో మాకు ఒక కొరియోగ్రాఫర్ని కూడా పెట్టేశారు. కాదు, ఎవరు తగ్గట్లేదు కదా మామయ్య. పెట్టుకో ధీరజ్, వాడు అలిగాడా? ఓకే తీసుకుంటున్నాడు. కలతలు నీ దగ్గరే ఉన్నాయరా? అరే ఇక్కడ ఉన్నాయరా? రండి మామయ్య, లో యాంగిల్ మామయ్య. గైస్, మార్నింగ్ మా చార్మినార్లో షూట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నైజాం ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాము. అక్కడ బుక్ చేసాం 25K పెట్టి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మేము ఇంకా రెడీ అవ్వలేదు. మార్నింగ్ ఏ డ్రెస్సెస్లో ఉన్నామో అలాగే ఉన్నాము. చార్మినార్లో అయిపోయాక ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. యాక్చువల్గా ఇంటికి వెళ్దాం అనుకోలేదు, కానీ రిలాక్స్ అవుదామని వెళ్ళారు. ఇంకా లేట్ అయిపోయింది. అసలు లేట్ ఎందుకు అయిందంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ప్రాబ్లం వచ్చి గేర్ పని చేయలేదు అనమాట. గేర్ దగ్గర ఒక చిన్న బుష్ ఉంటుంది, ఆ బుష్ పోయింది. అది ఎప్పుడో రేర్గా వచ్చే ప్రాబ్లము, అది ఈరోజే వచ్చింది మాకు.
ఏం అది చేస్తాం పని bad luck. చేయలేదు. యాక్చువల్గా మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యి అక్కడ ఉండిపోదాం అనుకున్నాము. లేట్ ఇంకా 6:30. మనం రెడీ అయ్యేసరికి టైం అయిపోద్దని మనకు తెలుసు కాబట్టి 6:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. 7 లోపల వెళ్ళాల్సింది కానీ కార్ ప్రాబ్లం వల్ల 7:30, 7:40 ఆ టైం అయింది. 6:45, 7 కల్లా వెళ్ళాం. 7 కల్లా వెళ్ళామా? లేదు, లేదు 7 కల్లా వెళ్ళాం. 7:30 అయింది మనం స్టార్ట్ చేసేసరికి. స్టార్ట్ చేసేసరికి 7:30. అంటే కొంచెం చేయడానికి నాకు షై అనిపించింది అందరి ముందు. నిజమే, అట్లా చూడకు. వాళ్ళకే షై అనిపిస్తే నేనేం కావాలా? అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం కాదు చాలా. కవర్ చేశాను ఎలాగోలాగా. తను పాపం ఫస్ట్ టైం అయినా కానీ పర్లేదు బాగానే చేశాడు. మరి నా అంత కాకపోయినా బాగానే బెటర్. కీప్ ఇట్ అప్. నా మొహన్ ఒక థ్యాంక్ యూ అయినా పడేయచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే మాతో పాటు మూవీ షూటింగ్ జరిగింది అక్కడ. అంటే చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్సే అనుకుంటా, చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో మేము కలిసి వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చింది అందరి ముందు చేయడానికి. విజయ్ బాగున్నాడు, క్యూట్గా. రుణాలు అద్భుతంగా ఉంది. సర్లే, ఇప్పుడు ఉండేదే కానీ విషయానికి వద్దాం. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్గా 2కి అనుకున్నాం. 1:30 కల్లా అక్కడ ఉండిపోవాలి, ఇంకా రెడీ అవ్వడానికి లేట్ అని చెప్పేసి 2కి అనుకుంటే ఇప్పుడు ఎంత టైం అవుతుందో అసలు. ఎంత టైము? 3 o'clock. 3 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ మ్యాప్ పెడితే 1 hour పడుతుంది. 3 songs అనుకున్నాము, ఆ songs చెప్పాము. ఇక్కడ మేము చాలాసేపు బాధించుకున్నాం అనమాట. నేను బాగా చేశానని. అందుకే ఆ సోదంతా ఎందుకని తీసేసాం. నేనే బాగేస్తా. గేమ్స్ ఆడతాను. ఎందుకంటే నేనే బెటర్. గేమ్స్ ఆడతావా నువ్వు? నేను ఆడతాను. ఏం ఆడతావు? తొక్కుడు కాదు, నేను కబడ్డీ ఆడతాను. ఎందుకు నవ్వుతున్నా? కబడ్డీ అంటే ఎంత వదిలేస్తారు ఫస్ట్. అంటే నాలాంటి అమ్మాయిలతో ఆడతాను. ఎప్పుడు ఆడేవాట కబడ్డీ? స్కూల్లో అందరికంటే నేనే హైట్ తెలుసా, అందరిని నేనే పట్టుకునేదాన్ని. నన్ను ఎవరు కాదు, నిజంగా స్కూల్లో అందరు నాలాగే ఉండేవాళ్ళు. పక్కగా నేనే పట్టుకునేదాన్ని. మీరైనా నమ్మండి ప్లీజ్. ప్లీజ్ నా పరువు కాపాడండి. నాకు ఇంకా ఖోఖో కూడా వచ్చు. కుక్క ఏంది? కుక్క, పిల్లి, ఎలుక కాదు, ఖోఖోనా? కుక్క ఏంది? కుక్కుని కదా అంటారు. అమ్మ వెనకాల నుంచి నవ్వింది చాలు. నీ పరువు పోయే సమయం వస్తుంది, చూసుకో, జాగ్రత్త. అసలు నేను హైదరాబాద్ వచ్చి 2 years అవుతుంది. అప్పుడు మీకు గుర్తుందా, విబ్రైట్స్ అవార్డ్ ఫంక్షన్ అని అప్పుడు వచ్చాను అంతే. ఆ తర్వాత రానే లేదు. ఇప్పుడే రావడం ఛాన్స్ దొరికింది. హైదరాబాద్ నిన్న మొన్న షాపింగ్ చేసి అబ్బా పిచ్చి వచ్చింది నాకు. చార్మినార్ కూడా షాపింగ్ చేశాను. ఫోటో షూట్ చేసుకుంటూ వీళ్ళందరూ షాపింగ్ చేసుకున్నారు. మేము ఫోటో షూట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళంతా షాపింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు. మా దగ్గరే లేరు అసలుకి. మధ్యలో మేకప్ అవసరం అయ్యింది. హెయిర్ మొత్తం గాలికి ఎగిరిపోయి అంత అవసరం అయింది. చార్మినార్లో మాత్రం సాటిస్ఫై నేను. నువ్వు? చాలా అనుకుంటున్నా అవుట్పుట్ వస్తుంది అంటుంది. ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. నేను డిస్కరేజ్ చేస్తాను. ఫస్ట్ తినే డిస్కరేజ్ చేస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు మేమంతా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే నైజాం ఫిల్మ్ సిటీకి. యాక్చువల్గా నైజాం అంటారా నిజాం అంటారా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంతమంది నైజాం అంటున్నారు, కొంతమంది నిజాం అంటున్నారు. ఏమంటారు నువ్వు చెప్పు? నేనైతే నైజాం అంటాను. నైజాం, అందుకే నేను నైజాం అన్నాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, కానీ మేము నైజాం అని పిలుస్తాము. ఓకేనా? ఇంకా ఎంటర్ అయిపోయాక మేము ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కదా, అక్కడ కొన్ని బిహైండ్ ద సీన్స్ లాగా కొన్ని తీసుకొని మీకు చూపించాలనుకుంటున్నాం అనమాట. అందుకు మా చెల్లి హెల్ప్ చేస్తుంది, ఎప్పుడు తనే అనుకోండి, మీకు తెలిసిందే. సో అక్కడికి వెళ్ళాక రెడీ అయ్యి తర్వాత షూటింగ్.
లోపల చేంజ్ చేసుకోవడానికి. ఇంకోటి ఉంది. ఈ లగేజ్ చూడండి ఒక్కసారి. అన్ని షూసే. ఎన్ని షూస్ తెచ్చావు? 6 pairs అంట. అన్నీ నాకు ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా అన్ని షూసే. ఇప్పుడు వేసుకుని ఇది వేసుకుని అవి ఇది అన్ని షూస్. అన్నీ ఏం చేసుకుంటావు? ఫోటోకి ఒకటి మారుద్దాం. షూట్గా ఫోటోకి ఒకటి మారుద్దాం. నైజాం ఫిల్మ్ సిటీకి వచ్చాక అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడ రెడీ అయ్యాం. అండ్ 3:34 కల్లా షూట్ స్టార్ట్ చేసాం. ముందు ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్స్ కాశ్మీర్ వెళ్దాం, ఫొటోస్ మంచిగా వస్తాయి అన్నారు. వామ్మో, ఇంకా మేము హైదరాబాద్ రావడమే చాలా అంటే చాలా ఎక్కువ. ఇంకా కాశ్మీర్ అంటే అయినట్లే, ఎందుకంటే పెళ్ళికి 15 days కూడా లేవు. సో హైదరాబాద్లోనే తీసుకున్నాం. అసలు నాకు ప్రీ వెడ్డింగ్ షూట్లో ఏదైనా సాంగ్ తీసుకోవాలి అని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. కానీ నాకు వచ్చేవాడు ఎలా ఉంటాడో, అసలు ఇలాంటివి లైక్ చేస్తాడో లేదో అని చాలా అనిపించేది. కానీ ఎలాగో నేను చెప్పినవన్నీ కాదు అనకుండా చేసేవాడే వచ్చాడు. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనుకోండి. పాపం తనకి వాటి గురించి ఐడియా లేకపోయినా, అసలు వాటి మీద ఇంట్రెస్ట్ కూడా లేకపోయినా నేను అడిగినవన్నీ ట్రై చేశాడు. హీరో అయితే అక్కడ ఫోటోషూట్ తీసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ పక్కన వచ్చిన వాళ్ళకే బోర్ కొట్టి చచ్చిపోతారు పాపం. నా ఫ్యామిలీ కూడా అదే అన్నారు, వెయిట్ చేయడం చాలా కష్టమని. వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ మాత్రం చాలా హడావిడిగా జరిగింది, ఎందుకంటే మాకు పెళ్ళికి టైం లేదు. అండ్ అది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫోటోగ్రాఫర్స్కి కూడా టైం లేదు. మేము 3 days తీసుకున్నాం అనమాట ఈ షూట్ కోసం. బట్ మాకు ఆ 3 days సరిపోలేదు అస్సలు. నెక్స్ట్ మేము అక్కడ సెట్స్కి తగ్గట్టు అవుట్ఫిట్స్ మార్చేసాము. దీన్ని జోధ్పూరి సెట్ అంటారంట. అయితే అక్కడ సెట్స్ అన్నిట్లోకి ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ షూట్ తీసుకోవడానికి 15 minutes మాత్రమే ఇచ్చారు. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు మేము సేమ్గా వేసిన మా అవుట్ఫిట్ అన్నీ చాలా బాగా సెట్ అయిపోయాయి. అసలు ఇద్దరం ఆ అవుట్ఫిట్లో అలా రాగానే అందరికీ చాలా బాగా నచ్చేసాం. మేము చాలా బాగున్నారు ఇద్దరు అని చాలా కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి. నాకు ఈ లెహంగాని అవినే గిఫ్ట్ చేశాడు. తను ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ లెహంగా కనిపిస్తే ఇది తనకైతే బాగుంటుంది అనిపించిందంట, అందుకే తీసుకొచ్చేసాడు. సింధు గారు స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నాను? బ్యూటిఫుల్ ఏంజల్. గ్రేట్. ట్వింకిల్ ఈజ్ ఏంజల్. మీ తాతయ్యకి చెప్పవా? ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటే స్టార్. ఎందుకు ట్వింకిల్ అని పెట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. లిటిల్ స్టార్ కాబట్టి. ఎస్, యు ఆర్ లిటిల్ స్టార్ బట్ యు గ్రోన్ అప్. ధీర్ బాబు ఎలా ఉంది అక్క? దగ్గరికి వెళ్ళి అక్కకి ఇలా ముందు పెట్టు. వావ్, గ్రేట్. నేను పెట్టచ్చు కానీ లిప్స్టిక్ అవుతుంది. అవును, వద్దులే. నన్ను అడగవా? లిప్స్టిక్ నువ్వు పెట్టు. లిప్స్టిక్ కాదు, ఎలా ఉంది అని అడగవా? ఎలా ఉంది? మేము 3 songs చేద్దాం అనుకున్నాం. 3 songs అంటే మొత్తం కాదు, ఒక్కొక్క సాంగ్ లో కొంచెం లిరిక్ వరకు చేద్దాం అనుకున్నాం. అయితే మార్నింగ్ చార్మినార్లో ఒక సాంగ్ కి షూట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకో సాంగ్ కి తీసుకుంటున్నాం. సాంగ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంకా మాకు రాలేదు. ఫోటోగ్రాఫర్స్ ని అడిగాం, ఆల్మోస్ట్ అయిపోయిందంట, ఇంకొంచెం వర్క్ ఉంది జరుగుతుందన్నారు. వచ్చాక అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరే చూసి చెప్పాలి మా సాంగ్ ఎలా ఉందని. నార్మల్గా ఫొటోసే అయితే ఓకే, కానీ ఇలా సాంగ్ టైప్ షూట్ అంటే చాలా కష్టం అయిపోయింది. మేము చార్మినార్లో షూట్ అయిపోయాక బయట టిఫిన్ చేసాం అంతే. ఆ తర్వాత లంచ్ లేదు, స్నాక్స్ లేదు, ఏం లేవన్నమాట. అలానే ఉన్నాం. మార్నింగ్ ఒకటి లేట్ అయిందంటే చాలు, ఇంకా రోజంతా లేట్ అయిపోతుంది. తన హైట్ వల్ల ఫోటోషూట్కి కొంచెం కష్టమైంది. ఫొటోస్కి సరిగ్గా రావట్లేదని బెండ్ అవ్వమని చెప్పారు. సో ఇంకా తను కాళ్ళు వైట్ చేస్తూ బెండ్ అవుతూ అలానే తీసుకున్నాడు ఫొటోస్ అంతా. ఎలా ఉంది ఈరోజు అంతా? అలసిపోయా. అర్థమవుతుంది, ఐస్ అన్ని రెడ్ అయిపోయాయి కదా. నాయకి
నేనే అయ్యింది, తనేం అవ్వలా. తను నాకు ఫ్రెష్. నేను ఫ్రెష్గానే ఉన్నా. నువ్వు చెప్తే అది సరిపోదు, నేను చెప్పాలి. నేను ఫ్రెష్గానే ఉన్నా. మేము ఇక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. ఈ ఒక్క లెహంగా మాత్రం అక్కడ రెంట్కి తీసుకున్నాను నేను. ఇట్లా కాలు మీద కాదు వేసుకుంటా. మా షూట్ అయ్యేసరికి నైట్ 2 అయింది. చాలా అంటే చాలా అలసిపోయాం. మా పాటికి మేము షూట్లో ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు అక్కడ ఉండే వస్తువులతో టైం పాస్ చేసుకున్నారు. సో ఇది మా ఫస్ట్ డే ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ సెకండ్ డే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.